నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఇన్నాళ్ళు కొన్ని సామాజిక సమస్యల్ని, సామాజిక రుగ్మతల్ని విశ్లేషణ చేస్తూ వచ్చాం. ఇవాళ కొంచెం భిన్నంగా రాజకీయం చుట్టూ ఏర్పడిన ఒక వలయం గురించి మనం ఇవాళ మాట్లాడదాం. ఇటీవల కాలంలో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం. స్వర్ణాంధ్ర స్వప్నం సాకారం కోసం ఇలాంటి అభివృద్ధి పనులు జరగాల్సిన మాట వాస్తవం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత వైభవోపేతంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభింపచేయడం అనేది చాలా సంతోషించాల్సిన అంశం. అది స్వర్ణాంధ్రకు దక్కిన ఒక అవకాశంగా మనం భావించాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు, రెండో మాటకు తావే లేదు. కాకుంటే దీని చుట్టూ అల్లుకున్న కొన్ని రాజకీయ అంశాలను మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. నిజంగానే అత్యంత అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15,000 మంది ఆ గిరిజన యువతులతో దింస అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాణవాయువుగా భావించే దింస నృత్య రూపకాన్ని మనం ప్రదర్శించాం. అది గిన్నీస్ బుక్లో స్థానాన్ని సంపాదించుకుంది. గతంలో యోగా డేని కూడా మనం గిన్నీస్లో స్థానం సంపాదించుకుంటే ఇప్పుడు తాజాగా ఈ దింస నృత్యం 15,000 మంది నృత్యకారులతో లేకపోతే గిరిజన యువతతో ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అధికారిక నృత్యంగా భావించే కూచిపూడి నృత్యం కూడా ప్రధానికి స్వాగతం చెప్తూ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు సాంస్కృతిక వైభవాన్ని ఆయనకి చూపించే ప్రయత్నం కూడా చాలా సముచితం, ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇదంతా ఒక ఎత్తు. ఇక ప్రసంగాలు మొదలైపోయిన తర్వాత ఏం జరిగింది? భోగాపురం అంటే విజయనగరంలో ఒక భాగం కొన్ని గ్రామాలని సమూహంగా ఏర్పాటు చేసి 2,000 పైచిలుకు ఎకరాల భూమిని సేకరించి అక్కడే ఈ ఎగురుతున్న చేప ఆకారంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మన ప్రధాని ప్రసంగంలో చెప్పినట్టు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లతో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలకు భిన్నంగా ఈ ప్రాంతంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని తుపాకీ గుండెని ఎదురుగా పెట్టిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పడం కూడా చాలా సంతోషించాల్సిన అంశం. ఒక విప్లవ వీరునికి, ఈ ప్రాంతపు విప్లవ వీరునికి ఆ ఘనత దక్కడం అనేది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఇక ప్రసంగాల విషయంలోకి వచ్చేసరికి ప్రారంభోత్సవాలు అంటే తప్పనిసరిగా ప్రసంగాలు ఉంటాయి. దీనికి ముందు చాలా తతంగం జరిగింది. ఏర్పాట్లు పరిశీలనకు మంత్రివర్గం వచ్చింది. తర్వాత స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. అన్నీ అక్కడున్న ఏర్పాట్లన్నీ ఎలా చేయాలి, ఎంతమందిని ఆహ్వానించాలి, ఎంతమందికి వసతి కల్పించాలి, ఎంతమందికి భోజనాలు ఏర్పాటు చేయాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ అంతకుముందు చేశారు. సో సక్సెస్ఫుల్గా అయిపోతుంది అని ఇక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ముందుగానే అనుకున్నట్టు ఆగస్టు 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాలి. కాకుంటే విమాన రాకపోకలు మాత్రం 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఇంకా చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి కనుక ఆ రోజు ఆగస్టు 1వ తేదీ మంచి రోజుగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక ప్రసంగాలు, సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇనాగరేట్ చేయటం అనేది, దాంతోపాటుగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆయన ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేయటం కూడా చాలా ఆశించదగ్గ పరిణామంగానే మనం భావించాలి. సో మరి ఆయనకి చాలా భావోద్వేగంతో కృతజ్ఞతలు చెప్పాలి కదా. సో ముందు వరుసలో చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మాట్లాడటం ప్రారంభించారు. ఎప్పుడు లేనిది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి ఆగ్రహంగా ఉన్నారో, ఆవేశంలో ఉన్నారో కానీ స్వరాన్ని తీవ్రంగా పెంచి మరీ మాట్లాడారు. ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో ఇప్పుడు మనకు తెలుస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురువు ఎందుకు అంటున్నారో ఇప్పుడు స్పష్టమైందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నరేంద్ర మోదీ చాలా సహకారం అందిస్తున్నారని, ఇలాంటి అంశాలతో కూడిన ప్రశంసల జల్లు ఆయన మీద కురిపించారు. ఇలాగే ఆయన చాలా కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించాలని, ఆయన నేతృత్వంలోనే దేశం పురోగమిస్తుందని చాలా విషయాలు చెప్పారు. కొంచెం ఆవేశంగా కూడా మాట్లాడారు.
ఇక డిప్యూటీ సీఎం వేదిక మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా చాలా ఈసారి ఎందుకో ఉద్వేగంగా మాట్లాడారు. ఆ మాటల్లో ప్రధాన అంశం ఏంటంటే ఇక పొగడ్తల మాట మామూలే. ఆయా ప్రధానమంత్రి మన రాష్ట్రానికి చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. మన రాష్ట్రం అంటే ఉన్న ప్రత్యేక శ్రద్ధకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మొన్న జంతర్ మంతర్లో జరిగిన అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీ మీద కొంతమంది యువకులు చేసిన వ్యాఖ్యానాలు తనకు కళ్ళనీళ్ళు తెప్పించాయని భావోద్వేగాన్ని ప్రకటించారు ఆయన. దేశాన్ని త్యాగ నిరతితో ఏ మాత్రం స్వార్థం లేకుండా ఈ దేశం అభివృద్ధి చెందడానికి ఆయన అహర్నిశలు పనిచేస్తూ ఉంటే, అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దుర్భాషలాటాన్ని నేను అసలు తట్టుకోలేకపోయాను, నాకు కన్నీళ్ళు వచ్చాయని చెప్పి ఆయన వేదిక మీద కన్నీటి పర్యంతం అయ్యారు. కాదు, ఇది బొమ్మ. ఇక బొరుసు ఏంటి? జంతర్ మంతర్లో ఒక న్యాయమైన డిమాండ్ కోసం 21 మంది ప్రాణత్యాగం చేసిన ఒక సమస్యను ఎత్తుకొని నీట్ ఎగ్జామినేషన్ పరీక్షల వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు, ఎంతమంది బిడ్డలు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడారు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా తీసుకున్నారు. దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని జంతర్ మంతర్లో లక్షలాది జంజి అక్కడ చేసిన ఉద్యమాల్లో పోలీసుల తాలూకు దమనకాండ లాంటిదో దేశం మొత్తం చూసింది. ఆ మాటకు వస్తే ప్రపంచమంతా చూసింది. ఎందుకంటే వాయిస్ ఆఫ్ అమెరికా, CNN, BBC లాంటి వార్తా సంస్థలే ప్రత్యక్ష ప్రసారాలను అక్కడ మనకి చూపించాడు. సో అక్కడ మగ తేడా లేకుండా లాఠీలతో బాధటము, ప్రైవేటు సైన్యం వాళ్ళ మీద హింసకు తెగబట్టముతో పాటుగా బుల్లెట్స్ని వాడటం వల్ల ఒళ్ళన్నీ గుచ్చుకుపోయి చాలామంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అప్పుడు కనీసం ఆ సింపతి కూడా చూపని వ్యక్తి ప్రధానమంత్రిని అన్నందుకు కన్నీళ్ళు వచ్చాయని చెప్పడం ఏంటి అని చెప్పి కొంతమంది అక్కడే వేదిక దగ్గరలోనే గొసగొసలాడుకోవటం కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. దీన్నే మనం బొరుసుగా భావించాలి. ఇక యువరాజు, రాష్ట్రంలో రారాజుగా పరిగణించబడుతున్న విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ప్రసంగం అయితే ఆ యొక్క అసలు వ్యంగ్యాస్త్రాలు అలా ఎలా కాదు, అది ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆ వ్యంగ్యాస్త్రాలు విసిరాలు వాళ్ళకి సూటిగా తగిలిన భావన కలిగించేలాగా ఆయన మాట్లాడారు. సినిమా డైలాగులు రాజా చూపించాం రాజా లాంటి వ్యంగ్య ధోరణిలో చెప్తూనే ఆయన మాట్లాడారు. ఇక మామూలుగానే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని అసూలు బాసిన అల్లూరి సీతారామరాజు త్యాగ నిరతి, పోరాట పటిమ నాకు నరేంద్ర మోడీ గారిలో కనిపిస్తోంది అని చెప్పి ఆయన కొంచెం ముందుకెళ్ళి మాట్లాడారు. మరి మనకైతే తెలియదు నరేంద్ర మోడీ గారు స్వాతంత్రోద్యమం నాటికి పుట్టారో లేకపోతే ఆయన పాల్గొన్నారో లేదో, మరి ఎక్కడ తుపాకీ దెబ్బలు తిన్నారో తెలియదు. కానీ మొత్తానికి ఆయనలో అల్లూరి సీతారామరాజు కనిపిస్తారని చెప్పి లోకేష్ గారు చెప్పడం కొంచెం ఎందుకో ఇబ్బంది కలిగించే అంశాలను మనం విపరీతంగా పోడాలి. ఎందువల్లనంటే మన రాష్ట్రానికి అభివృద్ధి పనులు జరగాలంటే ప్రధాని నా మాత్రం ప్రసన్నం చేసుకోవాలి. దానిలో ఏమాత్రం సందేహం లేదు, తప్పు కూడా కాదు అది. కానీ ఒక మహనీయునితో పోల్చే అంతటి సాహసం చేయొచ్చా అనేదే ఇక్కడ ప్రధానంగా బయటకు వచ్చిన ఒకనొక విమర్శగా మనం భావించాలి. దీన్నే మనం బొరుస అంటున్నాం. సో ఈ ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ గారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడిన ఆ ప్రసంగాల్లో ఒక కామన్ అంశం ఒకటి ఉన్నది. ముగ్గురు అదే మాట్లాడారు. ఏంటంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సును తెప్పించాము రాజా అని లోకేష్ అన్నారు. సో ఎర్ర బస్తే రాదన్నారు, ఎయిర్ బస్సును తెప్పించి చూపించాము అని ఇంకొకళ్ళు అన్నారు. ఇలాగ ఎర్ర బస్సు ప్రస్తావన పదే తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో దీని ప్రారంభోత్సవానికి ముందు కూడా ఎర్ర బస్సు ప్రస్తావన తీసుకొచ్చారు. దీని అర్థం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎర్ర బస్సులే లేవు, ఎయిర్ బస్సులే వస్తే ఆ ఎయిర్పోర్ట్ దండగా అని మాట్లాడినట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. ఇంతకు కట్ చేస్తే దాని ఫ్యాక్ట్ ఫైండింగ్ కనుక మనం చేస్తే గూగుల్ కొన్ని మనకి ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ కూడా వచ్చింది కదా, దాంట్లో చూస్తే జరిగింది ఏంటంటే ఈ భూసేకరణ విషయంలో ఒకసారి రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట పెరిగి మాట్లాడుతూ
ఒక మహిళ చేసింది. మా ప్రాంతానికి అసలు విద్యా సౌకర్యాలే లేవు సారు. మా ఎర్ర బస్సులే రావు బడులకు పిల్లలు తీసుకెళ్ళటానికి, ఏరు బస్సులు ఎందుకు బాబు అని ఆవిడ ఒక మాట అన్నారు. దాన్ని ఆయన రిపీట్ చేసి ఆ తల్లి ఏమంటుంది, ఈ ప్రాంతానికి ఎర్ర బస్సులే రావు, ఎయిర్ బస్సు ఎలా వస్తుంది అని ఆవిడ అంటున్నారు. ఇప్పుడు కాదు, రేపు భవిష్యత్తులో అభివృద్ధి జరిగిన తర్వాత మీకు అన్నీ వస్తాయమ్మా, అప్పుడు ఎర్ర బస్సులు ఏం కర్మ, అన్ని బస్సులు మీ దగ్గరికి వస్తాయని చెప్పి ఆయన ముక్తాయింపునిచ్చారు. సో ఇక్కడ చాలా సౌకర్యంగా ఆ ముందు భాగాన్ని వెనక భాగాన్ని తీసేసి ఎర్ర బస్సే రాని చోటకి ఎయిర్ బస్సు ఎలా వస్తుంది అనే మాటని ఉంచి అది జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా చెప్పడం అనేది ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన అంశం. అంటే ఒక మాటను పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారు అనేది నో డౌట్. ఇప్పుడు ఇంత శరవేగంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగి జాతికి అంకితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. అనేక సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళారు, పెద్ద పెద్ద నాయకుల్ని కలిశారు, ఎలాగైనా సరే నిధులు సంపాదించాలంటే దీనికి నిధులు రాష్ట్రం తరపున ఎలాంటి నిధులు లేవు, మొత్తం జిఎంఆర్ సంస్థే భరించింది కనుక ఈ జిఎంఆర్ సంస్థకే అది ఆస్తిగా పరిగణిస్తారు కనుక సో దీంట్లో ఆర్థిక అంశాలు ఏమి లేవు, కానీ అనుమతులు అలాంటివి సంపాదించడంలో ఆయన చేసి పైగా మనకున్న ఒక కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మన రాష్ట్ర యువ నాయకులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉండటం అనేది మనకి చాలా కలిసి వచ్చిన అంశంగా మాట్లాడుకోవాలి. పనులు వేగంగా రావడానికి, అనుకున్న సమయానికి ప్రారంభించడానికి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ముఖ్యంగా దార్శనిక నేత చంద్రబాబు నాయుడు గారే ఇదంతా చేశారు అని భావించడంలో బహుశా తప్పు లేకపోవచ్చు. కానీ ఇతరులు అసలు ఏమీ చేయలేదు అని చెప్పిన దగ్గరే కొంత అభ్యంతరాలు వస్తాయనేది. రామ్మోహన్ నాయుడు గారు కూడా మంచి వక్త. ఆయన చేసిన ప్రసంగం అనేక మందిని ఆకర్షించింది. ఆయన ప్రధాని హిందీ భాషకు అనువాదం కూడా ఆయన చేశారు. కొంత అక్కడక్కడ కొంత అతిశయోక్తులు యాడ్ చేసి మాట్లాడినా కూడా మొత్తానికి సారాంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన మంచి వక్త, మాటకారి, చాలా అక్కడ కూడా కేంద్రంలో కూడా అతను మంత్రిమండలిలో ఆయనకి మంచి పేరుంది. ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆయన అంటే ఒక రైట్ హ్యాండ్ లాగా అలా భావిస్తారు. సో అంత పేరు, అంటే తండ్రికి దడ్డ తనయుడు. మరి ఎర్రనాయుడు గారు అంటే మాటలు అప్పట్లో చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. ఆయన వాళ్ళ అబ్బాయే కనుక ఖచ్చితంగా అదే బాటలో ఆయన నడుస్తున్నారు. ఆయన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన కూడా మాట్లాడుతూ ఒక వాక్యాన్ని అండర్లైన్ చేశారు. ఆ వాక్యం ఏంటంటే, చరిత్ర ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. ఇప్పుడు మనకు వచ్చిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రకి ఎంత మేలు జరుగుతుందో ఇలాంటి విషయాలన్నీ చెప్పారు. దీన్ని ఒక గేట్వేగా ప్రస్తావించారు. ఈ రన్వే మొదలవుతుంది, అది అభివృద్ధికి సంకేతంగా ఆయన మాట్లాడారు. ఇలా చాలా చాలా అంశాలు చాలా అర్థవంతంగా మాట్లాడి ఒక వాక్యాన్ని మాత్రం ఆయన అండర్లైన్ చేసి చెప్పారు. చరిత్ర ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు ఆనాడు వేసిన శిలాఫలకమే నేటికి ఎయిర్పోర్ట్కి దారి తీసింది అని ఒక మాట చెప్పారు. అయితే ఇంతకీ మీడియాలోనూ ఫ్యాక్ట్ చెక్లోనూ మనం చూస్తే తేలింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేసిన మాట వాస్తవం, 100% అది ష్యూర్. కానీ ఆ శిలాఫలకం వేసిన చోట ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మించలేదు. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మించిన ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన శిలాఫలకానికి ఏమాత్రం సంబంధం లేదు అనేది ఆయన మర్చిపోయినట్టున్నారు. ఇది బొరుసుగా అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడిన మాటలు కొంత గందరగోళానికి దారితీశాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగాను, చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రిగాను పదే కన్ఫ్యూజ్ అవుతూ మాట్లాడారు. సో ఇది కావాలని మాట్లాడారా, లేకపోతే నిజంగానే కన్ఫ్యూజన్లో మాట్లాడారా? అంతమంది పెద్దలు వేదిక మీద ఉంటే ఆయనకి ఏమన్నా కొంచెం స్టేజ్ ఫీర్ లాంటిది ఉంటే అలా మాట్లాడారా అని చెప్పి 2 రకాల వాదనలు వినిపిస్తూ వచ్చినాయి. ఆయన మనసులో ఉన్న మాట చెప్పినట్టున్నారు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకు ఆశ అది కావచ్చు అని కొంతమంది, నరేంద్ర మోడీ మనసులో ఏమున్నదో దాన్నే శ్రీనివాస్ వర్మ బయట పెట్టారని ఇంకొంతమంది, ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయటం అనేది ఒక అంశం కూడా మనకు అక్కడ జరిగిన వాటిలో చెప్పుకోవాలి. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా చేసిన ఈ కార్యక్రమాలు విపరీతమైన
మైలేజ్నిచ్చాయి. అంటే నిజంగానే ఆ కాస్ట్యూమ్స్ ఎలాగ తయారు చేశారో తెలియదు కానీ 15,000 మంది దింసా నృత్యం. ఒక 10 మంది చేస్తుంటేనే అదేదో పాము కదిలి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అలాంటిది 15,000 మంది అఫ్కోర్స్ గిన్నీస్ రికార్డు కోసమే చేసినా కూడా దానికి ఎంత కసరత్తు చేయాలి, ఎన్ని రిహార్సల్స్ వేయాలి, ఇదంతా కూడా కొంచెం దాంట్లో ఉన్న భాగమే. ఇదంతా ఒక ఎత్తు. అద్భుతంగా పండింది. అది చాలా బాగా చేశారు. గిన్నీస్ రికార్డు మనకు వచ్చింది. అలాగే సాంప్రదాయ నృత్యం అయిన కూచిపూడిని ప్రదర్శించారు. అది కూడా మన నరేంద్ర మోడీ గారికి చాలా కనులు విందు చేసింది. ఇదంతా బొమ్మ. ఇక బొరుసు ఏంటి దీంట్లో అంటే 15,000 మందితో రిహార్సల్ వేయించినప్పుడు ఎండలోనే రిహార్సల్ చేశారు. ఎందుకంటే తప్పదు, ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు రిహార్సల్ వేయాలి. కానీ వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించలేదు. గిరిజనులే కదా ఏమి ఇచ్చినా తింటారులే అనుకుని సరిగా భోజనం కూడా పెట్టలేదు. ఒక 100 మంది ఉండాల్సిన నివాసంలో దాదాపు 300 మందిని కుక్కారు. సో వాళ్ళకి మంచినీరు సరిగా అందలేదు, వసతి సరిగా అందలేదు. ఒక పెద్ద మేజర్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఇలాంటివి జరగటం అనేది సహజమే. కానీ నిర్వాహకులు ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందే అని చెప్పి చాలామంది అంటున్న మాట. సో మనం ప్రజావాణిని తప్పనిసరిగా మనం అంగీకరించాల్సిన పరిస్థితి ఉంది. సో వాళ్ళ పట్ల చూపిన అశ్రద్ధ, ఎందుకంటే కొంతమంది అయితే ఒక పత్రికలో వచ్చింది, లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని చోట్ల కూడా వచ్చింది, శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళకి అందించలేకపోయారు, వాళ్ళతో వచ్చిన టీచర్లే వాటిని సమకూర్చారు అని కూడా వచ్చింది. సో అట్లాంటి ఆ మచ్చలు పడకుండా ఉంటే ఈ గిన్నిస్ రికార్డుకి సార్థకత ఏర్పడేది అనేది ఒక అంశంగా దీనిలో బయటకు వచ్చింది. అదే మనం బొమ్మ బొరుసు అంటున్నాం కదా, అద్భుతంగా చేశారు. గిన్నిస్ రికార్డు రావడానికి శాయశక్తులా కృషి చేశారు. వాళ్ళు ధరించిన వస్త్రాలు, వాళ్ళు చేసిన నృత్య ఆకారాలు, ప్రాకారాలు అద్భుతం, అద్భుతం, మహద్భుతం. కానీ వెనక జరిగిన సంఘటన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మన పెద్ద ఆయన అన్నట్టు రాళ్ళెత్తిన కూలీలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మీడియా కవరేజ్ విషయంలోకి వచ్చేసరికి ఇక అలా తిరిగే లేదు. ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ అన్ని చోట్ల నుంచి. సో జాతీయ మీడియా ఛానల్స్ కూడా అక్కడికి వచ్చాయి. అఫ్కోర్స్ దూరదర్శన్ బాధ్యత అది, ఎందుకంటే ప్రధాని వచ్చారు కనుక తప్పనిసరిగా వస్తుంది. మన రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది కనుక మన రాష్ట్రంలో ఏర్పాటు చేసినా ఖచ్చితంగా అది కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ కింద భావిస్తారు కనుక సో జాతీయ మీడియాని కూడా ఆహ్వానించారు. కానీ ఇది బొమ్మ. నిజంగానే ప్రచారం కావాలి. ప్రచారం కాకపోతే అది అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా అవుతుంది, ప్రయాణికులు ఎలా వస్తారు. కానీ స్థానికంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన మీడియా మిత్రుల్ని లోపలికి రానివ్వలేదు, నో ఎంట్రీ అని చెప్పి ఒక వర్గం మీడియా, ఒక వర్గం అంటే ఒక పత్రికకు సంబంధించిన వాళ్ళు కాదు, కొంతమంది మిత్రులు డైరెక్ట్గా మైకుల ముందే మాట్లాడారు. మేమేమంత పాపం చేశాము, ఉత్తరాంధ్ర ప్రాంతం అని చెప్తున్నారు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం కవరేజీకి ఉత్తరాంధ్ర జర్నలిస్టులే పనికి రాకుండా పోయారా, మమ్మల్ని అవమానించారు అని చెప్పి వాళ్ళు బాధపడటం కూడా ఇక్కడ కనపడింది. ఇక అన్నట్టు మీడియా కవరేజ్ గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు కొంత అక్కడక్కడ అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగా కనపడుతుంది. ఎక్కువ క్రిటిసిజానికి, ఎక్కువ విమర్శలకు దారితీసిన ఒక అంశం ఏంటంటే అది ఈ విమానాశ్రయం రావడానికి భూములు ఇచ్చిన రైతులు మహదానంద పడిపోయారు. తమ పంట పొలాల్లో లేకపోతే తమ భూముల్లో విమానాలు తిరుగుతున్నాయని అసలు ఆ నిజాన్ని మేము భరించలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారంటూ అభిప్రాయాలు అంటే రాస్తాం మనం, సైడ్ బార్స్ అంటాం వాటిని మనం. సో అవి రాస్తున్నప్పుడు ఒకానొక వ్యక్తి ఫోటోగ్రాఫ్, ఒక ప్రముఖ వార్తాపత్రిక, మామూలు చిన్న సాదాసీదా పత్రిక, అంటే పత్రికలన్నీ ఒకటే నో డౌట్. ఆ పత్రిక ప్రముఖంగా అలాంటి తప్పిదాలు లేకపోతే ఎప్పుడూ చేయని ఒక ప్రముఖ పత్రికలో ఒక ఫోటో వేసి ఆ రైతు మాట్లాడినట్టుగా, నా పొలంలోకి విమానం తిరుగుతుంటే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పి మైలపల్లి ఎల్లాజీ అనే ఒక వ్యక్తి చాపల కంచేరు గ్రామానికి సర్పంచ్గా చేసిన వ్యక్తి అన్నట్టుగా ఫోటో వేశారు. ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది తెలిసింది ఏంటంటే ఆయన సర్పంచ్గా ఆ గ్రామానికి సర్పంచ్గా ఉంటూ 2023లోనే చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తి సడన్గా ఆయన ఫోటో వేసి, అంటే అది పొరపాటున జరిగిందో లేకపోతే మీడియా కవరేజ్ ఎక్కువగా ఇవ్వాలని అనుకున్నారో తెలియదు, కానీ అది పెద్ద విమర్శలకు దారితీసింది. సో మీడియా ఉత్సాహంగా
పార్టిసిపేట్ చేయాలి. నో డౌట్. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఎంత గొప్ప ప్రాజెక్టు వచ్చినప్పుడు ప్రపంచానికి మనం ఏం చేస్తున్నామో తెలియజేయాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. పైగా బాధ్యతాయుతమైన మీడియా మీద ఉన్నది. సో కానీ ఇలాంటివి చిన్న చిన్నవి చేసినప్పుడు అదేదో దిష్టి బొమ్మ అంటాం కదా, దిష్టి బొమ్మలాగా అనిపిస్తాయని కొంతమంది గుసగుసలాడుకోవటం కూడా మనకి అక్కడ వినిపించింది. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ బొమ్మ బొరుసు ఏంటంటే, దేశంలోనూ ఇంకా విదేశాల్లోనూ అత్యంత ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయాలను నిర్మించడంలో ఆరితేరిన వ్యక్తి మన ఉత్తరాంధ్ర బిడ్డ జిఎంఆర్ గారు, గ్రంథి మల్లికార్జునరావు గారు. సో ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ను ఆయనే నిర్మించారు, అలాగే శంషాబాద్, హైదరాబాద్ ఆయన నిర్మించారు. ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు మెయిన్. ఎందుకంటే ఆయన ఎయిర్పోర్ట్ నిర్మాణాల్లో ఒక ప్రత్యేకత సంపాదించుకున్నారు, లేకపోతే ఒక స్పెషలైజ్డ్ పర్సన్ అనమాట. అందువల్ల ఆయనకే కాంట్రాక్ట్లు ఇస్తారు. సో ఆయన అత్యంత వైభవంగా దీన్ని అంటే ప్రతిష్టాత్మకంగా తీశారు. ఇన్ టైంలోనే ఆయన చేతికిస్తామని చెప్పి ఇచ్చారు. ఒక చేప ఆకారంలో సముద్రంలోంచి ఒక చేప లేస్తున్నట్టు ఆకారంతో దాన్ని చేసి ఇండోర్లో కూడా ఇంటీరియర్ మన ప్రాంతపు కళా వైభవాలని చాటి చెప్పేలాగా చేశారు. సాక్షాత్తు సముద్రంలో నుంచే చేప పైకి లేస్తున్నట్టు అంటే ఆకారం వచ్చేలాగా అక్కడ సముద్రాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. అది ఒక వండర్. అలాంటి వండర్ సృష్టించిన జిఎంఆర్ గారు ప్రారంభోత్సవం రోజున ప్రసంగించకపోవటం ఏమిటి అని ఉత్తరాంధ్ర ప్రజలు కొంతమంది మాట్లాడుకోవటం మాత్రం అక్కడ మనకు స్పష్టంగా కనిపించింది. ఒక ఉత్తరాంధ్ర వ్యాపారవేత్త, ఇంత ఎదిగిన వ్యాపారవేత్తని అవమానించటమా అని కొంతమంది భావించారు. కానీ ఇంకో కోణంలోంచి ఉన్నది ఏంటంటే, ఈ కార్యక్రమానికి శంకుస్థాపన పేరుతో జరిగిన ఒక కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నారు, ముఖేష్ అంబానీ తదితరులు ఉన్న సమయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అలాగే శంషాబాద్కి ఢిల్లీ కార్యక్రమాల్లో రాజశేఖర రెడ్డి గారు వారి తండ్రి గారు పాల్గొన్నారు. అది యాదృచ్ఛికమో తెలియదు కానీ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు ప్రారంభోత్సవానికి కూడా ఆయనే వస్తారు అని నేను భగవంతుని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన ఆ సందర్భంగా చెప్పిన మాటలు మీడియాలో పదే ప్రసారమయ్యాయి. బహుశా ఒకవేళ మళ్ళీ ఆయనకి ఈ ప్రసంగించే అవకాశం కానీ ఇస్తే వాళ్ళిద్దరి పేరు ప్రస్తావిస్తారేమోనన్న అనుమానంతోనో లేకపోతే ఎందువల్లనో ఆయనకి అవకాశం ఇవ్వలేదు అనే ఒక వాదన కూడా కనపడుతుంది. దీన్నే మనం బొరుసు అంటున్నాం. బొమ్మ ఏంటి? ఆయన దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దటం. బొరుసు ఏంటంటే అలాంటి వ్యక్తికి కూడా అక్కడ ప్రసంగించే అవకాశాలు బహుశా ఉండొచ్చు. ప్రభుత్వానికి ప్రోటోకాల్ అంశాలు అయి ఉండొచ్చు, లేకపోతే సమయాభావం అయి ఉండొచ్చు. కానీ చాలామంది ఎక్కువగా ఇచ్చిన సమయం కంటే ఎక్కువగా మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ గ్రంథి మల్లికార్జునరావు గారికి మాత్రం అవకాశం దొరకడం కొంత లోపంలాగా అనిపించింది. సో ఇది ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, ఎలాంటి పార్టీలకు మనం డబ్బాలు కొట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా చేసే ప్రయత్నం ఇవాల్టి కామెంటరీ బాక్స్. నా వ్యాఖ్యలతో మీరు అంగీకరించకపోయినా పర్లేదు, కానీ వీటిని మాత్రం వక్రీకరించే ప్రయత్నం మాత్రం చేయరని నేను భావిస్తూ ఇది ఇవాల్టి వైభోగాపురంలో బొమ్మ బొరుసు. మళ్ళీ వచ్చేవారం మరో సామాజిక అంశం మీద మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.